సంక్రాంతి అంటే సెలవులే అనుకుంటున్నారా? కానీ ఒక పాత ఉత్తరం ఒక నగర జీవితం మొత్తం మార్చేస్తుందని మీకు తెలుసా? నగరంలో రోజూ ఒకే రకమైన జీవితం. ఉదయం అలారం, ఆఫీస్, ట్రాఫిక్, రాత్రి నిద్ర. పండుగలు వచ్చాయా అంటే క్యాలెండర్లో తేదీలు మాత్రమే మారుతాయి. మనసులో మాత్రం ఏ మార్పో ఉండదు. అలాగే అనుకున్న రవి జీవితంలోకి సంక్రాంతి ముందు రోజు అతని తాతయ్య రాసిన ఒక పాత ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం తెరిచి చదివిన క్షణమే అతని నగర జీవితం ఒక్కసారిగా ఆగిపోయింది. పల్లె అతన్ని పిలిచింది. ఆ ఉత్తరంలో ఉన్న ప్రతి మాట అతన్ని కాలంలో వెనక్కి తీసుకెళ్ళింది. తెల్లవారుఝామునే అమ్మ చేతులతో వేసే గీతల ముగ్గులు, ఆ ముగ్గుల మధ్యలో పెట్టే గొబ్బెమ్మలు, వాటిపై చల్లే పసుపు కుంకుమలు, ఆ తెల్లటి రంగుల్లో కనిపించే పవిత్రత అతని కళ్ల ముందు కదలాడింది. చలికాలపు ముసురులో కూడా ఆ ఇంటి ముందు కనిపించే ఆ ప్రశాంతత, చిన్నప్పటి నిర్భారం జీవితం గుర్తుకొచ్చింది. ఆ జ్ఞాపకాల వెంటనే మరో దృశ్యం. తండ్రి చేతిని పట్టుకుని గాలిపటాలెగిరేసిన మధ్యాహ్నాలు, ఎవరి పటం ఎక్కువ ఎత్తుకెగురుతుందో అన్న చిన్నపాటి పోటీలు, గాలిలో వినిపించే హరిదాసు కీర్తనలు, వీధి చివర బసవన్నలు గుడి దగ్గర వినిపించే దీవెనల మాటలు. ఆ పల్లెటూరి శబ్దాలన్నీ అతని హృదయంలో మళ్లీ ప్రాణం పోశాయి. ఈ జ్ఞాపకాలు అతని మనస్సుని కదిలించాయి. నగరంలో ఉండి ఈ అనుభూతిని మరిచిపోయానా అనే ప్రశ్న అతన్ని వెంటాడింది. ఇంకాలస్యం చేయకుండా రవి తన బ్యాగ్ తీసుకుని ఊరికి బయల్దేరాడు. బస్సు కిటికీ దగ్గర కూర్చుని చూస్తుంటే ఎత్తైన భవనాలు క్రమంగా పొలాలుగా మారాయి. పచ్చని పంటలు, మట్టి వాసన, పల్లె రోడ్లు ప్రతి క్షణం అతని ఊపిరిని తేలికపరిచింది. ఊర్లో అడుగుపెట్టగానే పండుగ సందడి అతన్ని చుట్టుముట్టింది. ప్రతి ఇంట్లో అరిసెలు, జంతికల వాసనలు, కొత్త బట్టలు వేసుకున్న పిల్లల నవ్వులు, ఇంటి ముందర మండుతున్న భోగిమంటలు, వాటి సెగతో చలికూడా వెనక్కి తగ్గినట్టుగా అనిపించింది. ఈ దృశ్యాలన్నీ చూసి అతనికి ఒక్కసారిగా అర్థమైంది, సంక్రాంతి అంటే సెలవు కాదు, ఇది మన మూలాలను గుర్తుచేసే పండుగ. ఇంట్లోకి అడుగుపెట్టగానే వంటింటి నుంచి వచ్చే పొంగల్ వాసన, అమ్మచేతి వంట రుచి, పెద్దవాళ్లు చెప్పే పాత కథలు, భోగిమంటల్లో పాత బాధలు, పాత కక్షలు వేసి కాల్చేసే ఆ సాంప్రదాయం అతని మనస్సును మరింత శుభ్రం చేసింది. ఇక్కడ ప్రతి ఒక్కరూ పంచుకోవడమే తెలుసు. ఆహారం, ఆనందం, ప్రేమ. పొలాల వైపు చూసినప్పుడు రైతుల ముఖాల్లో కనిపించే గర్వం అతన్ని ఆలోచింపచేసింది. భూమిని నమ్ముకుని పంటలు పండించే ఆ చేతులే ఈ పండుగకి అసలు మూలమని అతనికి అర్థమైంది. ప్రకృతితో కలిసి జీవించడం, పంటలకు కృతజ్ఞత చెప్పడం, రైతును గౌరవించడం, ఇదే సంక్రాంతి అసలైన ఆత్మ అని అతను తెలుసుకున్నాడు. పిల్లలతో ఆటలాడుతూ, వృద్ధులతో కూర్చుని మాటలు వింటూ, స్నేహితులతో నవ్వులు పంచుకుంటూ రవికి ఒక విషయం స్పష్టమైంది. నగరం అతనికి ఉద్యోగమిచ్చింది, కాని ఈ పల్లె అతనికి జీవితం నేర్పింది. ఈ ఊరు కేవలం అతని చిరునామా కాదు, అతని గుర్తింపు. ఆ రాత్రి ఆ అనుభూతులన్నింటినీ తన వ్లాగ్లో రాశాడు రవి. సంక్రాంతి అంటే ప్రకృతిని ప్రేమించడం, పల్లెటూరి జీవితాన్ని గౌరవించడం, పాత కక్షలను భోగిమంటల్లో వేసి కొత్త బంధాలను పెనవేసుకోవడం అని ప్రపంచానికి చెప్పాడు. మరుసటి రోజు ఉదయం గాలిపటాలు ఎగురుతున్న ఆకాశాన్ని చివరిసారి చూస్తూ రవి మళ్లీ నగరానికి బయలుదేరాడు. కాని ఈసారి అతని మనస్సులో భారమేమీ లేదు. పల్లె ఇచ్చిన జ్ఞాపకాలు, సంక్రాంతి నేర్పిన విలువలు అతని హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. అతను నగరానికి వెళ్లాడు, కాని అతని హృదయం మాత్రం పల్లెలోనే మిగిలిపోయింది. ఈ కథ మీ మనస్సుని తాకితే ఒక చిన్న లైక్తో మీ ప్రేమ చూపించండి. మీకు సంక్రాంతి అంటే ఏ జ్ఞాపకం గుర్తొచ్చింది? కామెంట్లో చెప్పండి.